హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జయశంకర్ అకాడమీ. తెలంగాణలో టీచర్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకి గుడ్ న్యూస్. ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న గురుకుల నోటిఫికేషన్ సంబంధించిన ప్రెస్ నోట్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన ముఖ్యమైన అంశాలని, వివిధ వేకెన్సీస్ని ఈ వీడియోలో మనము తెలుసుకుందాం. సో ముఖ్యంగా మనకి మొత్తం 9231 పోస్టులతో నోటిఫికేషన్ అనేది విడుదలవడం జరుగుతుంది. అంటే వివిధ రకాల కేటగిరీలో ఉద్యోగాలు గమనిస్తే, అంటే గురుకులాల్లో మొత్తంగా ఉన్న వేకెన్సీస్ ఎంత అంటే 9231 వేకెన్సీస్. దీనిని రిక్రూట్మెంట్ బోర్డు, తెలంగాణ రిక్రూట్మెంట్ బోర్డు సపరేట్గా ఉంటుంది, టీఎస్పీఎస్సీ కాకుండా. చాలామందికి ఈ విషయం తెలుసు, కానీ మళ్ళీ ఒకసారి మనం చూద్దాం. సో తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు TREIRB అనే ఒక సపరేట్ బోర్డు ద్వారా గత నోటిఫికేషన్లోను మరియు ఈ నోటిఫికేషన్ ద్వారా కూడా మనకి ఈ పోస్టుని ఫిలప్ చేయడం జరుగుతుంది. వేకెన్సీస్ ఇన్ తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీస్ జనరల్ రిక్రూట్మెంట్. మనకు సంబంధించి ఈ వివిధ రకాల గురుకుల సొసైటీస్లో ఉన్న అన్ని రకాల వేకెన్సీస్ని ఒకే ఘాటును కడుతూ మనకి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. ఒకసారి గమనిస్తే నోటిఫికేషను నెంబర్, ద నోటిఫికేషన్ నెంబర్ వచ్చేసి ద ఫస్ట్ నోటిఫికేషన్ నెంబర్ ఏంటంటే నోటిఫికేషన్ 1 5/4/2023, 5 ఏప్రిల్ 2023, లెక్చరర్ ఫిజికల్ డైరెక్టర్స్ లైబ్రరీ డిగ్రీ కాలేజెస్. సో డిఎల్కి సంబంధించి మనకి 868 నోటిఫికేషన్స్ విడుదల కావడం జరిగింది. నిజంగా రాష్ట్రం మొత్తం మీద డిగ్రీ లెక్చరర్స్ 868 అన్నది ఇట్స్ ఏ హ్యూజ్ నెంబర్. డిఎల్కి సంబంధించి చూస్తే చాలా పెద్ద సంఖ్యలో మనకి నోటిఫికేషన్ అనేది విడుదలవడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా ద సెకండ్ నోటిఫికేషన్ బిలాంగ్స్ టు జూనియర్ లెక్చరర్స్ ఫిజికల్ డైరెక్టర్స్ లైబ్రరీ ఇన్ జూనియర్ కాలేజెస్. అంటే జూనియర్ కాలేజెస్లో వివిధ సబ్జెక్టులో లెక్చరర్స్, అదేవిధంగా పీడీస్ ఫిజికల్ డైరెక్టర్స్, అంటే మనం పీఈటీ అంటాం స్కూల్లో, ఫిజికల్ డైరెక్టర్స్ ఇన్ కాలేజెస్. అదేవిధంగా లైబ్రరీకి సంబంధించిన కూడా నోటిఫికేషన్ విడుదలవుతుంది. అది 2008 ఉద్యోగాలు, 2008 పోస్ట్స్. దాని తర్వాత థర్డ్ నోటిఫికేషన్ దేనికి సంబంధించినంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ పీజీటీ 1276 వేకెన్సీస్ ఉన్నాయి పీజీటీకి సంబంధించి. అదేవిధంగా ద ఫోర్త్ నోటిఫికేషన్ ఫర్ ద లైబ్రేరియన్ ఇన్ స్కూల్స్. ఓకే, ఇంతకుముందు లైబ్రేరియన్ డిగ్రీ కాలేజ్ అయిపోయింది, లైబ్రేరియన్ జూనియర్ కాలేజ్ అయిపోయింది. లైబ్రేరియన్ స్కూల్స్లో 434 ఉద్యోగాలు ఉన్నాయి, 434 పోస్ట్స్. అదేవిధంగా ద ఫిఫ్త్ నోటిఫికేషన్ వచ్చేసి ఫిజికల్ డైరెక్టర్ ఇన్ స్కూల్స్, అంటే పీడీస్, దాన్ని మనం పీఈటీస్ అంటాం. పీడీస్ ఫిజికల్ డైరెక్టర్స్ ఇన్ స్కూల్స్, అవి 275 వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా డ్రాయింగ్ టీచర్స్ అండ్ ఆర్ట్ టీచర్స్, దట్ ఈస్ సిక్స్త్ నోటిఫికేషన్, ఇది 134 వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా క్రాఫ్ట్ ఇన్స్ట్రక్టర్స్ ఆర్ క్రాఫ్ట్ టీచర్స్ వచ్చేసి మనకి 92 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ మ్యూజిక్ టీచర్స్ ఇస్ ద ఎయిత్ నోటిఫికేషన్, అది 124 వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్, ద మోస్ట్ ఎక్కువగా నెంబర్ ఆఫ్ పోస్టులు ఉన్నది ఏంటంటే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఫర్ టీజీటీస్ అంటాం, 4020 పోస్టులు ఉన్నాయి. చాలామంది అభ్యర్థులు ఎంఎస్సి పూర్తి చేసుకొని, బిఎడ్ పూర్తి చేసుకొని, టెట్ కూడా క్వాలిఫై ఉన్నారు కాబట్టి వారందరికీ కూడా ఎలిజిబిలిటీ, అంటే ఎంఎస్సి బిఎడ్ టెట్ ఉన్న వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉన్న పోస్టుల యొక్క సంఖ్యను కనుక గమనిస్తే మనము ఇక్కడ 4020 టీజీటీ పోస్టులు, అదేవిధంగా 1276 అంటే టీచింగ్ పోస్టుల గురించి మాట్లాడితే 1276 పీజీటీ పోస్టులు, 2008 జేఎల్ పోస్టులు, 2008 వేకెన్సీస్ ఫర్ ద జేఎల్స్, అంటే ఇట్స్ ఏ హ్యూజ్ నెంబర్ ఆఫ్ పోస్ట్స్. అదేవిధంగా 868 పోస్టులు డిఎల్కి సంబంధించి మనకి సెట్ కానీ నెట్ కానీ క్వాలిఫై అయి ఉండాలి. కాబట్టి అది హైయెస్ట్ క్వాలిఫికేషన్ కాబట్టి దాన్ని పక్కన పెడితే సాధారణంగా పీజీ విత్ బిఎడ్ ఉన్న అభ్యర్థులకి ఎలిజిబిలిటీ ఉన్న పోస్టులను కనుక గమనిస్తే అవే మోర్ దెన్ 7000 పైగా ఉన్నాయి. కాబట్టి ఎవరైతే టీచర్ పోస్టుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, ఎవరైతే బిఎడ్ పూర్తి చేసి ఎంఎస్సి పూర్తి చేసుకొని ఉన్నారో, మీ అందరి కళ నెరవేరే సమయం ఆసన్నమైంది. ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే మీ యొక్క ప్రిపరేషన్ని మళ్ళీ స్టార్ట్ చేయండి, రిపీట్ చేయండి. సో ఇక మీదట ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండానే బోర్డు అనేది రిక్రూట్ చేస్తుంది. సో దానికి కారణం శ్రీ మల్లయ్య భట్ గారు దీనికి ఎగ్జిక్యూటివ్ కన్వీనర్గా ఉన్న, అంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, దట్ మీన్స్ కన్వీనర్గా ఉన్నారు. సో శ్రీ మల్లయ్య భట్ గారు బీసీ గురుకులాస్ అంటే ఎంజేపీ సొసైటీకి మనకి సెక్రటరీగా వర్క్ చేస్తూ ఉన్నారు.
అదేవిధంగా తెలంగాణ ఈ రిక్రూట్మెంట్ బోర్డుకి కన్వీనర్గా వర్క్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఆయన యొక్క డెడికేషన్ అండ్ నిజాయితీని మనము 100% ఇక్కడ అనుకున్న సమయానికి నోటిఫికేషన్ పూర్తవుతుందని మనం అనుకోవచ్చు. అయితే దీనికి సంబంధించిన డేట్స్ ఏమైనా మెన్షన్ చేశారా అని ఒకసారి గమనిస్తే వన్ టైం రిజిస్ట్రేషన్ ఓటీఆర్ విల్ బి అవైలబుల్ ఫ్రమ్ 12/4/2023. దీనికి సంబంధించిన వన్ టైం రిజిస్ట్రేషన్ని 12వ తేదీ ఏప్రిల్ నుంచి మనము చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మన ఎలిజిబిలిటీ ఉన్న పోస్టులకు సంబంధించి ఏ రోజు మనకి నోటిఫికేషన్కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్లు తీసుకుంటారనేది వివిధ అంశాలని మనకి వెబ్సైట్లో పొందుపరిచారు. దాంట్లో అందుబాటులో ఉన్న అంశాలని మనం ఒకసారి చూద్దాం. సో దిస్ ఈజ్ ద నోటిఫికేషన్ ఫర్ ద టీజీటీ నోటిఫికేషన్. సో ఆల్రెడీ టీజీటీకి సంబంధించిన నోటిఫికేషన్ మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి చూస్తే ఓకే రైట్. సో ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ద డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్. టీజీటీకి సంబంధించి ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి మనకి రిక్రూట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇది. సో నోటిఫికేషన్ డేటెడ్ 5/4/2023, నోటిఫికేషన్ నెంబర్ 9/2023. దీనికి సంబంధించిన పే స్కేల్ ఏ విధంగా ఉంటుంది అన్నది కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఏ సొసైటీస్కి మనకి ఉంటాయి: తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, తెలంగాణ మైనారిటీ వెల్ఫేర్ అండ్ తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ద పే స్కేల్స్ ఏ విధంగా మహాత్మా జ్యోతి బాపులే, అదేవిధంగా సోషల్ వెల్ఫేర్, అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించిన నోటిఫికేషన్. సో దీంట్లో పే స్కేల్ ఏ విధంగా ఉంటుంది అంటే 42,300 నుంచి 1,15,270 వరకు ఉంటుంది. సో ఎంపవర్మెంట్ పర్సన్స్ విత్ డిజేబిలిటీ, సీనియర్ సిటిజన్స్ ఆర్ ట్రాన్స్జెండర్ పర్సన్స్ ద పే స్కేల్ ఈజ్ 45,960 to 1,24,150గా ఉంటుంది. ద టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఆర్ మెన్షన్డ్ 4,020 వేకెన్సీస్ ఫ్రమ్ 28/4 to 27/5/2023. అంటే ఎప్పటి నుంచి అప్లికేషన్ రిసీవ్ చేసుకుంటారంటే ఏప్రిల్ 28 నుంచి మళ్ళీ మే 27 వరకు, అంటే ఒక 1 month మనకి అప్లికేషన్ టైం ఇచ్చారు. ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి, నోటిఫికేషన్ వచ్చేంత వరకు ఎదురు చూసి, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఎదురు చూసి, అప్లికేషన్స్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఇస్తారని ఎదురు చూసి, ఎగ్జామ్ డేట్ వచ్చిన తర్వాత పోస్ట్ పోన్ అయిద్దో కాదో అని ఎదురు చూసి, ఇలా ఎదురు చూడ్డాలు మానేసి ప్రిపరేషన్ని ప్రారంభించండి. ఎదురు చూడ్డాలు మానేసి ప్రిపరేషన్ని ప్రారంభించండి. టీజీటీ మీరు కలలుగనే ఉద్యోగం, టీచర్ ఉద్యోగానికి సంబంధించిన నోటిఫికేషన్ 4,020 వేకెన్సీస్తో మనకు విడుదల కావడం జరిగింది. కాబట్టి నెగ్లెక్ట్ చేయకండి. 28/4/2023 నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతాయి. కాబట్టి నేను అప్లై చేసిన తర్వాత చదువుకుంటానండి అని మాత్రం మీరు అనుకోవద్దు. ఎందుకంటే ద నోటిఫికేషన్లో మనకు క్లియర్గా మెన్షన్ చేస్తాడు. అది లాస్ట్ టైం 3 పేపర్లకు సంబంధించిన ఎగ్జామ్ జరిగిందండి. 3 పేపర్స్. ఒకటి జనరల్ స్టడీస్, రెండవది మెథడాలజీ, దాన్ని పెడగాజీ అంటాం, మూడవది కంటెంట్. ఇలా 300 మార్కులకు సంబంధించిన మనకి ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరిగింది. కంప్లీట్ ఇంగ్లీష్ మీడియంలోనే మనకి ఎగ్జామ్ అనేది ఉంటుంది. కాబట్టి తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. తెలుగు మీడియం అభ్యర్థుల కోసం మనము జయశంకర్ అకాడమీలో, మీకు అందరికీ తెలుసు, ద నెంబర్ 1 ఇన్స్టిట్యూషన్ ఫర్ ద మ్యాథమెటిక్స్ ఇన్ తెలంగాణ నౌ అంటే దట్ ఈస్ జయశంకర్ అకాడమీ. టీజీటీ, పీజీటీకి సంబంధించి మ్యాథమెటిక్స్ కోర్సుని, ఆన్లైన్ కోర్సుని ప్రారంభించబోతున్నాం. సో దీనికి సంబంధించిన వివరాలకి మీరు 8885607060 కాల్ చేయండి. ద మ్యాథమెటిక్స్ టీజీటీ, పీజీటీ అండ్ యాజ్ వెల్ యాజ్ జేఎల్ ఆల్సో. సో అది మ్యాథ్స్ సంబంధించిన ఏ పరీక్ష అయినా సరే జయశంకర్ అకాడమీలోనే శిక్షణ పొందుతున్నారు చాలామంది అభ్యర్థులు. సో ద 100% ట్రస్టబుల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ద మ్యాథమెటిక్స్ ఇస్ ద జయశంకర్ అకాడమీ. సో టీజీటీ మ్యాథమెటిక్స్, అదేవిధంగా పీజీటీ మ్యాథమెటిక్స్, అదేవిధంగా జేఎల్ మ్యాథమెటిక్స్ సంబంధించిన ఆన్లైన్ కోర్సుకు సంబంధించిన వివరాలకి 8885607060కి కాల్ చేయండి. మీ యొక్క ప్రిపరేషన్ని ఇప్పుడే మొదలుపెట్టండి. ఒకసారి మనము ఏ సబ్జెక్ట్లో వేకెన్సీస్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ద డిఫరెంట్ సొసైటీస్లో ఉన్న సబ్జెక్ట్ వేకెన్సీస్ని కనుక మనం గమనిస్తే, తెలుగులో మొత్తం వేకెన్సీస్ 488 వేకెన్సీస్ ఉన్నాయి. నేను సొసైటీస్ పరంగా చెప్పను, అంటే ఏ స్కూల్స్, ఏ డిపార్ట్మెంట్ మనకు అవసరం లేదండి. ఎక్కడ ఉద్యోగం వచ్చినా మనం చేస్తాం కాబట్టి. సో మొత్తం నెంబర్ ఆఫ్ పోస్ట్ కనుక గమనిస్తే ద టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్స్ ఫర్ తెలుగు ఈజ్ 488 అండి. సాంస్క్రిట్ వచ్చేసి 25 పోస్టులు ఉన్నాయి. సాంస్క్రిట్ వచ్చేసి 25 పోస్టులు, ఉర్దూ వచ్చేసి
120 పోస్టులు ఉన్నాయి. ఉర్దూ ఇన్ వేకెంటెడ్ ఇన్ ఓన్లీ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. అండ్ హిందీ వచ్చేసి 516 పోస్టులు. అదేవిధంగా ఇంగ్లీష్ వచ్చేసి 681 పోస్టులు. అండ్ మ్యాథమెటిక్స్ వచ్చేసి 741 పోస్టులు. చూడండి, మ్యాథమెటిక్స్ పరంగానే హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ని మనం గమనించవచ్చు. 741 మ్యాథమెటిక్స్ సంబంధించిన టీజీటీకి సంబంధించిన ఉద్యోగాలు ఉన్నాయండి, 741. సో వీటిని మనం జోనల్ వైజ్గా డివైడ్ చేస్తాం. కొత్త జోన్స్ ప్రకారం మనకి ఈ వేకెన్సీస్ అనేవి డివైడ్ అవుతాయి. సో డివైడ్ అయినప్పుడు ప్రతి జోన్లో మినిమం, అంటే ఇప్పుడు చాలా చిన్న జోన్లు అయ్యాయి కాబట్టి కనీసం 100 పోస్టులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏ ఒక్క అభ్యర్థి కూడా మీరు చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఇంతకు ముందు డిస్టిక్ ఎంతైతే ఉండేదో ఇప్పుడు ఒక 1.5 డిస్టిక్ ఏరియాలో మనకి ఈ వేకెన్సీస్ని ఫిల్ చేయడం జరుగుతుంది. అంటే ఒక ఓవరాల్గా ప్రాంతం కనుక చూసుకుంటే, ఓకే, కొన్ని చిన్న జోన్స్ ఉన్నాయి, కొన్ని పెద్ద జోన్స్ ఉన్నాయి. కాబట్టి జోనల్ వైజ్గా బైఫర్కేషన్ జరిగింది. కాబట్టి సో జోన్లు అనేటి జోనల్ సిస్టము చాలామంది ఉంటారు అనుకోవద్దు. ఇప్పుడు ఉన్నాయన్ని చిన్న జోన్లు కాబట్టి ప్రతి జోన్కి 100 వేకెన్సీస్ అన్న మినిమంగా ఉండే అవకాశం ఉంది. డీటెయిల్ నోటిఫికేషన్లో మనం అది ఇంకా చూస్తాము. ఓకే, సో 741 మ్యాథమెటిక్స్ పోస్టులు ఉన్నాయి. సో అసలు నెగ్లెక్ట్ చేయకండి. జనరల్ డిఎస్సి కోసం ఎదురు చూడడం మానేసి గురుకుల నోటిఫికేషన్ సంబంధించిన ఈ వేకెన్సీస్ని మీరు అందిపుచ్చుకుంటే కనుక ప్రమోషన్స్ పరంగా చాలా స్పీడ్ ఉంటుంది. టీజీటీ 3 years అవగానే పీజీటీ, ఆ తర్వాత 2 years అవగానే జేఎల్ మీరు అయిపోతారు. ఎందుకంటే కేజీ టు పీజీలో భాగంగా ప్రతి స్కూల్స్ కూడా జూనియర్ కాలేజీగా అప్గ్రేడ్ అవుతున్నాయి. జూనియర్ కాలేజీలన్నీ కూడా డిగ్రీ కాలేజెస్గా అప్గ్రేడ్ అవుతున్నాయి. ఎప్పుడైతే అప్గ్రేడేషన్ జరుగుద్దో వాళ్ళందరినీ కూడా టీజీటీస్ని పీజీటీస్గా అప్గ్రేడ్ చేస్తారు. పీజీటీస్ని జేఎల్స్గా, జేఎల్స్ని డిఎల్స్గా ఎలిజిబిలిటీ ప్రకారం మనకి ప్రమోషన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు జనరల్ డిఎస్సి గురించి ఎదురు చూడడం మానేసి గురుకుల నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి దీనికి సంబంధించిన ప్రిపరేషన్ మీరు మొదలు పెట్టండి. ఖచ్చితంగా 100% మీకు ఇందులో సాలిడ్ గ్రోత్ ఉంటుందండి. ఓకే, సాలిడ్ గ్రోత్ ఉంటుంది ఇన్ గురుకులాస్లో. అండ్ నెక్స్ట్ గమనిస్తే ఫిజికల్ సైన్స్ 431 వేకెన్సీస్ ఉన్నాయి. బయాలజికల్ సైన్స్ 327 వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా జనరల్ సైన్స్ 98 వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్ సైన్స్ అని అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మూడింటికి సంబంధించిన కంటెంట్ ఇక్కడ చదవాల్సి ఉంటుంది. ఓకే, అది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. జనరల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్. ఓకే, వీళ్ళందరికీ కూడా బీఎస్సీ ఈజ్ ద ఎలిజిబిలిటీ. అంటే ఇక్కడ బీఎస్సీ మ్యాథ్స్ చదివిన వాళ్ళు కూడా ఎలిజిబిలిటీయే. ఫిజికల్ సైన్స్, మెథడాలజీ ఉంటాయి. బయాలజీకి ఓన్లీ బయాలజీ, బీజెడ్సీ చదివిన వాళ్ళు ఎలిజిబిలిటీ విత్ బయాలజికల్ సైన్స్, మెథడాలజీ. జనరల్ సైన్స్లో ఎనీ మెథడాలజీ ఫ్రమ్ ఫిజికల్ సైన్స్ ఆర్ బయాలజికల్ సైన్స్ ఆర్ ఎంపీసీ ఆర్ బీజెడ్సీ, ఎవ్రీవన్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ద జనరల్ సైన్స్ పోస్ట్స్. ఓకే, దానికి సంబంధించిన ఏదైనా స్లైడ్ చేంజెస్ ఏమైనా ఉంటే డీటెయిల్ నోటిఫికేషన్లో మనం చూస్తాం. ఈ విధంగా గమనించినట్లయితే సోషల్ స్టడీస్లో మళ్ళీ 579 వేకెన్సీస్ని మనం గమనించవచ్చు. సో మొత్తం మీద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్న సబ్జెక్ట్స్ ఏదంటే మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ అండి. మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్లో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎక్కువగా ఉన్నాయి. మొత్తం వేకెన్సీస్ వచ్చేసి 4020 వేకెన్సీస్, 4020 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో సొసైటీస్ పరంగా చూస్తే 2379 వేకెన్సీస్ ఎంజేపీటీ బీసీ డబ్ల్యూఆర్ఈఏఎస్ అంటే మహాత్మా జ్యోతి బాపులే తెలంగాణ బీసీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లోనే నెంబర్ ఆఫ్ వేకెన్సీ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇంతకుముందు తక్కువ సంఖ్యలో స్కూల్స్ ఉండేటి, వీటిని ప్రతి నియోజకవర్గానికి 2 చొప్పున పెంచుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి వేకెన్సీస్ యొక్క సంఖ్య అనేది ఎక్కువగా ఉంది. సో మిగతా అన్ని సొసైటీస్ సంబంధించి చూసినట్లయితే 728 సోషల్ వెల్ఫేర్లోను, ట్రైబల్ వెల్ఫేర్లో 218, మైనారిటీస్లో 594, రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అంటే జనరల్ సొసైటీలో 87, అండ్ ఇది సోషల్ వెల్ఫేర్ ఎస్సీడబ్ల్యూకి సంబంధించి వచ్చేసి 14 వేకెన్సీస్ని మనము గమనించవచ్చు. సో సొసైటీ ఏది ఏమైనా సరే మనకి టీజీటీకి సంబంధించిన జనరల్ రిక్రూట్మెంట్ అనేది ద హ్యూజ్ నెంబర్ ఆఫ్ పోస్టులతో మనకి గమనించవచ్చు. కాబట్టి అభ్యర్థులు ఈ విషయాన్ని మీరు గమనించాలి. నెక్స్ట్ చూస్తే ద టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అండ్ కేటగిరీస్ మే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇంటిమేషన్ బీయింగ్ రిసీవ్డ్ ఫ్రమ్ ద కన్సర్న్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ విత్ బ్రేకప్ వేకెన్సీస్, ఏజ్, కమ్యూనిటీ, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండ్ అదర్ డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్స్ విల్ బి అవైలబుల్ ఫ్రమ్ ద వెబ్సైట్ treirb.telangana.gov.in ఫ్రమ్ 28/4/2023. అంటే మనం అప్లై చేసుకునే రోజు నాటికి వేకెన్సీస్ జెండర్ పరంగా, కేటగిరీ పరంగా అన్ని రకాల విషయాలతో సంబంధించి డీటెయిల్ నోటిఫికేషన్ని మనకి April 28 నుంచి అవైలబుల్గా ఉంచుతారని చెప్పేసి ఈ నోటిఫికేషన్, ఈ ప్రెస్ నోట్ ద్వారా మనం గమనించవచ్చు.
శాలరీ చూడండి 42,300 అంటే టేక్ హోమ్ శాలరీ మినిమం 55 నుంచి 65,000 వరకు మీకు ఉంటుందండి. బాగా గుర్తుపెట్టుకోండి. టీచర్ ఉద్యోగం అన్నది నిజంగా జనరల్ రిక్రూట్మెంట్లో కావచ్చు, గురుకులాస్లో కావచ్చు, అది ఒక బాధ్యతాయుతమైన ఉద్యోగం. సో ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న మీ అందరికీ కూడా ఈరోజు ఈ శుభవార్త అనేది మనం గమనించాము. ఓకే, రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఈ నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా పూర్తి కాబోతుంది. ఎందుకంటే ద రిక్రూట్మెంట్ బోర్డు అనేది అంత స్ట్రాంగ్గా ఉంది. వాళ్ళు అనుకున్న సమయానికి అనుకున్న డేట్కి కూడా పూర్తి చేయడానికి అవకాశం అయితే ఉందండి. కాబట్టి నెగ్లెక్ట్ చేయకండి, మీ ప్రిపరేషన్ని ప్రారంభించండి. ఇన్ ద సెకండ్ వే, దిస్ ద రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ గ్రాడ్యుయేట్ పీజీటీస్కి సంబంధించిన మరొక ఇన్ఫర్మేషన్ అంటే నోటిఫికేషన్ కూడా అందించడం జరిగింది ఫర్ ద పీజీటీస్. ఓకే, పీజీటీస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్. ద ఎలిజిబిలిటీ ఫర్ ద పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఈజ్ ఎంఎస్సి ఉండాలి, ఆఫ్టర్ దట్ బిఎడ్ ఉండాలి. ఎంఎస్సి బిఎడ్ అనేది కంపల్సరీగా ఉండాలండి. అంటే మామూలుగా ఎంఎస్సి బిఎడ్ విత్ టెట్ కూడా క్వాలిఫై ఉండాలి. రైట్, చూస్తే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ద అప్లికేషన్స్ ఆర్ స్టార్టెడ్ ఫ్రమ్ 24/4/2023. ఓకే, 24/4/2023 టు 24/5/2023. ఓకే, వీళ్ళ యొక్క పే స్కేల్ ఎంత ఉంది? 45,960 ఉంది. ఓకే, టీజీటీకి పీజీటీకి ఉన్న పే స్కేల్లో తేడా జస్ట్ ఒక 3,000 రూపీస్ మాత్రమే. వారిద్దరి మధ్య శాలరీ టేక్ హోమ్లో డిఫరెన్స్ ఒక 5,000 మాత్రమే ఉంటుంది. కాబట్టి టీజీటీ అయినా పీజీటీ అయినా ఇక్కడ ఒకటే, విధుల్లో ఎలాంటి తేడా ఉండదు. ఓకే, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో కావచ్చు, వారి యొక్క డ్యూటీస్లో కావచ్చు, ఎలాంటి తేడా అనేది అయితే ఉండదు. ఓకే, ఎంఎస్సి పూర్తయి ఉంటే మనం ఎలిజిబిలిటీ ఉంటాం. ఇక్కడ గమనిస్తే తెలుగులో 183 ఉద్యోగాలు అన్ని సొసైటీస్ కలిపి, అదేవిధంగా 168 ఉద్యోగాలు హిందీలో, ఇంగ్లీష్లో 189 అండ్ మ్యాథమెటిక్స్లో 231, అదేవిధంగా ఫిజికల్ సైన్స్లో 142, బయాలజికల్ సైన్స్లో 161, బయాలజికల్ సైన్స్లో 202 వేకెన్సీస్ని మనం గమనించు. మళ్ళీ ఇక్కడ డామినేషన్ నెంబర్ ఆఫ్ పోస్టులు ఎక్కువగా ఎక్కడ ఉన్నాయంటే 231 మ్యాథమెటిక్స్లోనే ఉన్నాయి. కాబట్టి మ్యాథ్స్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా మీ యొక్క ప్రిపరేషన్ ప్లాన్ని కొనసాగించండి అండ్ సరైన అడుగుని సరైన దిశగా మీ యొక్క ప్రిపరేషన్ని కొనసాగించండి. ఇక్కడ పీజీటీకి సంబంధించి మ్యాథమెటిక్స్ పోస్టు 231 ఉన్నాయి. 3 సొసైటీస్లో మాత్రమే మనకి వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ కూడా హైయెస్ట్ వేకెన్సీస్ ఎక్కడున్నాయంటే ఎంజేపీలోనే ఉన్నాయి. మహాత్మా జ్యోతిబాపులే బీసీ రెసిడెన్షియల్లో మాత్రమే ఉన్నాయి. ద టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూస్తే 1276 అండి. సిలబస్లో కానీ పరీక్షా విధానంలో కానీ టీజీటీకి పీజీటీకి పెద్దగా వేరియన్స్ ఏమీ ఉండదు. బాగా జాగ్రత్తగా గమనించండి. ఒక డెప్త్ ఆఫ్ క్వశ్చన్, లెవెల్ ఆఫ్ క్వశ్చనింగ్ పెరుగుద్ది, కానీ చదవాల్సిన సిలబస్లో ప్రిపరేషన్ స్థాయిలో ఎలాంటి తేడా ఉండదు. అభ్యర్థులు ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. టీజీటీ పీజీటీ మ్యాథ్స్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ముందుగా పూర్తి చేయవలసిన పని ఏంటి అని అంటే, మన స్టేట్ సిలబస్కి సంబంధించి ఎస్సీఆర్టీకి సంబంధించిన బుక్స్ అన్నిటినీ పూర్తి చేయండి. ఒకవేళ కుదిరితే మీకు అర్థమైతే ఎన్సీఆర్టీకి సంబంధించిన టెక్స్ట్ బుక్స్ కూడా తెప్పించుకొని చదవండి. అదేవిధంగా సిబిఎస్ఈకి సంబంధించిన టెక్స్ట్ బుక్స్ ఏవైనా ఉంటే ఈ మూడింటికి సంబంధించిన టెక్స్ట్ బుక్స్ ఆధారంగా ఒక నోట్స్ని ప్రిపేర్ చేసుకోండి. అంతే తప్ప మార్కెట్లో ఎవరు పుస్తకం వదులుతారా, మార్కెట్లో ఏ ప్రైవేటు పుస్తకం మనకు బయటకు వచ్చి మనం చదువుకుంటామా అని కాకుండా ఓన్ నోట్స్ని ప్రిపేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మనకు టైం ఉంటుంది. అప్లికేషన్స్ మే వరకు తీసుకుంటున్నారు కాబట్టి మే నుంచి ఒక 45 రోజుల సమయం ఇస్తారు, జూన్ జూలై. సో ఎగ్జామినేషన్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఆన్ ఆగస్ట్ 15 తర్వాత మనం ఎగ్జామినేషన్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్ అంటే దసరా వరకు ఉద్యోగాలు అందించే అవకాశం ఉంది. అంటే నోటిఫికేషన్ ప్రాసెస్ అంతా కూడా సెప్టెంబర్ అక్టోబర్ వరకు పూర్తవుతుంది. ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్లో ఎగ్జామ్ జరుగుతుంది. ఈ 3 పుస్తకాలని, ఈ 3 బోర్డులకు సంబంధించిన అంశాలను మీరు కంపైల్ చేసుకొని నోట్స్ కనుక ప్రిపేర్ చేసుకుంటే ఒక్క ప్రశ్న కూడా పోకుండా మనం ఆన్సర్ చేయొచ్చు. గతంలో జరిగిన అన్ని గురుకుల ప్రీవియస్ పేపర్స్ని గమనిస్తే మనకు తెలిసిన అంశం ఏంటంటే వాళ్ళు 12th స్టాండర్డ్ వరకు సిబిఎస్ఈ, ఎన్సీఆర్టీ అండ్ ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ దాటి ప్రశ్న అనేది పోలేదు. అప్లికేషన్ ఓరియంటేషన్లో క్వశ్చన్స్ వచ్చాయి, కానీ కాన్సెప్ట్స్ అయితే అంతకు మించి అయితే దాటిపోలేదు. ఓకే, కొంతమంది అంటారు ఎన్సీఆర్టీ సిబిఎస్ఈ సేమ్ సిలబస్ అంటారు. కాదండి, దెర్ ఇస్ 2 డిఫరెంట్ బోర్డ్స్. ఎన్సీఆర్టీ వేరు, సిబిఎస్ఈ వేరు. రెండింటి యొక్క పుస్తకాల్లో కూడా తేడా ఉంటుంది కొంత ఇన్ఫర్మేషన్ అనేది.
సో ఏదైనా సరే ఎవరు ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే ఒకే రకంగా ఉంటుంది, కానీ నెంబర్ ఆఫ్ బిట్స్ ప్రాక్టీస్ చేయడానికి మాత్రం వీటిని మీరు చూసుకోండి. ఈ మూడింటిని ఫాలో అవుతూ జయశంకర్ అకాడమీలో టీజీటీ, పీజీటీ మ్యాథమెటిక్స్ కోర్స్ని మనము ఆన్లైన్లో అందించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన వివరాలకి మీరు 88560706 కాల్ చేయండి. మేమే మీకు వివరాలు చెప్తాం టీజీటీ, పీజీటీ మ్యాథ్స్కి. గురుకుల ఫస్ట్ నోటిఫికేషన్లో టీజీటీ మ్యాథమెటిక్స్ క్రాక్ చేసినట్టుగా, సో ఆల్రెడీ వర్క్ చేస్తున్న అభ్యర్థిగా మోర్ దెన్ 10 years 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉన్న మ్యాథమెటిక్స్ ఎక్స్పీరియన్స్ పరంగా నేను చెప్తున్నానండి. ద బెస్ట్ మ్యాథమెటిక్స్ కోచింగ్ అనేది ఇక్కడ అందించడం జరుగుతుంది. అభ్యర్థులు ఎవరైనా మ్యాథ్స్కి సంబంధించి టీజీటీ, పీజీటీ కానీ జేఎల్ కానీ ప్రిపేర్ అవుతూ ఉంటే మాత్రం మీరు 88560706 కాల్ చేయండి ఫర్ ద గైడెన్స్, కౌన్సిలింగ్ అండ్ ద కోచింగ్ ఆల్సో వీఆర్ ప్రొవైడింగ్. రైట్, ఇది పీజీటీకి సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు. ఇక నెక్స్ట్ కనుక గమనిస్తే జేఎల్కి సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు చూద్దాం. జేఎల్ అన్నింటికంటే ముందు నాకు తెలిసి జేఎల్ పరీక్ష పూర్తి చేస్తారు. ఓకే, సో జేఎల్ వేకెన్సీస్ అండ్ జేఎల్ యొక్క డేట్స్ కనుక గమనిస్తే, సో జేఎల్ స్కేల్ వచ్చేసి 54,220 నుంచి 1,33,630. టీజీటీ టు జేఎల్ కంపేర్ చేసుకుంటే 12,000 యొక్క స్కేల్ ఎక్కువగా ఉంటుంది. పీజీటీ కంపేర్ చేసుకుంటే 10,000 స్కేల్ ఎక్కువగా ఉంటుంది. ఎవరైతే ఎంఎస్సి బిఎడ్ పూర్తి చేయబడి ఉంటారో వాళ్ళకి టెట్ అక్కర్లేదు జేఎల్కి. ఎంఎస్సి బిఎడ్ ఎవరైతే పూర్తి చేసి ఉంటారో, మన జనరల్ టీఎస్పీఎస్సి జనరల్ జేఎల్ ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉన్నారో వాళ్ళు కూడా ఒకసారి ఈ నోటిఫికేషన్ కూడా గమనించండి. అయితే ఇక్కడ వచ్చేసి ఇది కంప్లీట్గా ఇంగ్లీష్ మీడియం పేపర్లోనే ఉంటుంది. జనరల్ జేఎల్ వచ్చేసి ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం బైలింగ్వల్లో ఉంటుంది. అయితే ఇక్కడ తెలుగు మీడియం అభ్యర్థులు కొంత భయపడతారు ఇంగ్లీష్ మీడియం చదవడానికి, కానీ మ్యాథమెటిక్స్ పరంగా తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా పెద్దగా తేడా ఏమి ఉండదండి. కాకపోతే ఎక్స్ప్లెనేషన్, వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ మనకు అర్థమయ్యే విధానం అనేది వేరుగా ఉంటుంది. కాబట్టి తెలుగు మీడియం అభ్యర్థులను దృష్టిలో పెట్టుకొని జేఎల్కి సంబంధించి ఆన్లైన్ కోర్సు బైలింగ్వల్లో మీకోసం డిజైన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఆన్లైన్ క్లాసెస్ కూడా మనకి స్టార్ట్ కాబోతున్నాయి. కాబట్టి అభ్యర్థులు ఎవరైనా ఉంటే సేమ్ థింగ్, ఇందాక టీజీటీ, పీజీటీ మ్యాథమెటిక్స్ ఎలాగో జేఎల్ మ్యాథమెటిక్స్ కూడా అదే విధంగా మనం ప్రారంభిస్తున్నాం. ఇకపోతే వేకెన్సీస్ పరంగా గమనించడానికి ముందు ఎప్పుడు అప్లికేషన్ స్టార్ట్ అవుతాయంటే 17 April 2023 టు 17/5 2023, 17 April 2023 నుంచి 17 May 2023 వరకు మనకి వేకెన్సీస్ అప్లికేషన్స్ అనేవి రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. ఇకపోతే వేకెన్సీస్ పరంగా చూస్తే, సబ్జెక్ట్ వేకెన్సీస్ పరంగా కనుక మనం చూస్తే మళ్ళీ ఇక్కడ నెంబర్ ఆఫ్ పోస్టుల యొక్క సంఖ్య ఎక్కడ ఎక్కువ ఉంది, సేమ్ యాజ్ మ్యాథమెటిక్స్. సో మ్యాథ్స్కి సంబంధించిన అభ్యర్థులకి నిజంగా ఇది శుభవార్త. ఎక్కడ చూసినా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, హైయెస్ట్ వేకెన్సీ ఎక్కడ కనబడుతున్నాయి మనకి, మ్యాథమెటిక్స్లోనే కనబడుతున్నాయి. ఓకే రైట్, ఇక్కడ చూస్తే తెలుగులో ఉన్న జేఎల్ వేకెన్సీస్ 225, హిందీలో ఉన్న జేఎల్ వేకెన్సీస్ 20, ఉర్దూలో ఉన్న జేఎల్ వేకెన్సీస్ 50, అదేవిధంగా ఇంగ్లీష్లో ఉన్న జేఎల్ వేకెన్సీస్ 230 అండ్ మ్యాథమెటిక్స్లో ఉన్న జేఎల్ వేకెన్సీస్ జూనియర్ లెక్చర్స్ 324, ఫిజిక్స్లో 205, అదేవిధంగా కెమిస్ట్రీలో 207 అండ్ బాటనీ 204 అండ్ జువాలజీ 199 అండ్ హిస్టరీ 7. హిస్టరీ కూడా నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం అనేది జరిగిందని, నిజంగా చాలా రోజుల తర్వాత హిస్టరీకి సంబంధించిన మనం జేఎల్ నోటిఫికేషన్ చూస్తున్నాం. ఎకానమిక్స్ సంబంధించి 82 అండ్ కామర్స్కి సంబంధించి 87 అండ్ సివిక్స్కి సంబంధించి 84 అండ్ ఫిజికల్ డైరెక్టర్ కామర్స్కి సంబంధించి 87, సివిక్స్కి సంబంధించి 84 అండ్ ఫిజికల్ డైరెక్టర్కి సంబంధించి పీడీ, అంటే మనం జనరల్గా పీఈటీ అని మాట్లాడుకుంటాం, దానికి సంబంధించి 34. లైబ్రేరియన్కి సంబంధించి 50 వేకెన్సీస్ మనం ఇక్కడ గమనించవచ్చు. మొత్తం 2008 పోస్టులతో మనకి జేఎల్ నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది. కాబట్టి అభ్యర్థులు ఇంత పెద్ద నోటిఫికేషను మనం చూస్తున్నాం కాబట్టి మీరు ఎట్టి పరిస్థితి మల్టీ జోనల్ లెవెల్లో ఉంటుంది, మల్టీ జోనల్ 1 అండ్ మల్టీ జోనల్ 2గా ఉంటుంది. సో ద హ్యూజ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి డోంట్ మిస్ ద ఆపర్చునిటీ. ఇది లైఫ్ టైం ఆపర్చునిటీ, జీవితకాలం ఆపర్చునిటీ. ఓకే, జయశంకర్ అకాడమీ నుంచి మనం 2 రకాల కోర్సెస్కి మనం ఆన్లైన్ కోచింగ్ అందిస్తున్నాం. ఒకటి జేఎల్ మ్యాథ్స్ అండ్ జేఎల్ కామర్స్. జేఎల్ కామర్స్ కూడా
మనము 87 పోస్టులకి మనం నోటిఫికేషన్ రావడం జరిగింది. కాబట్టి సో జేఎల్ మ్యాథమెటిక్స్ అండ్ జేఎల్ కామర్స్కి సంబంధించి మనకు ఆన్లైన్ కోచింగ్ అనేది అవైలబుల్ ఉంది. డౌన్లోడ్ ద జయశంకర్ అకాడమీ యాప్ అండ్ కాల్ టు ద 8885607060 కాల్ చేయండి ఈ జేఎల్ మ్యాథ్స్ అండ్ కామర్స్ కోచింగ్ సంబంధించిన అంశాల కోసం. నెక్స్ట్ గమనిస్తే ద నెక్స్ట్ నోటిఫికేషన్ ఈజ్ లైబ్రేరియన్ ఇన్ స్కూల్స్. ఓకే, లైబ్రేరియన్ ఇన్ స్కూల్స్. ఓకే, నాన్ టీచింగ్ స్టాఫ్ ఇది లైబ్రేరియన్. మొత్తం లైబ్రేరియన్ మనకి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే 434 వేకెన్సీస్ ఉన్నాయి. 434 వేకెన్సీస్, 434. సో లైబ్రేరియన్ స్కూల్స్ యొక్క అప్లికేషన్ సేమ్ 24/4/2023 టు 24/5/2023. టీజీటీ అప్లికేషన్స్ ఎప్పుడైతే ప్రారంభమవుతాయో లైబ్రేరియన్ అప్లికేషన్స్ కూడా అప్పుడే ప్రారంభమవుతాయి. జయశంకర్ అకాడమీ నుంచి లైబ్రేరియన్కి సంబంధించిన మెటీరియల్ని మేము మీకు అందించబోతున్నాం. లైబ్రేరియన్ మెటీరియల్ అది స్కూల్స్ లైబ్రేరియన్ కావచ్చు, అదేవిధంగా జేఎల్ లైబ్రేరియన్ కావచ్చు, డిగ్రీ కాలేజ్ లైబ్రేరియన్ కావచ్చు, అన్ని స్థాయిలో ఉపయోగపడే విధంగా లైబ్రేరియన్కి సంబంధించి కోర్స్ మెటీరియల్ అనేది మనకు అందుబాటులో ఉంది. మీకు పోస్ట్ ద్వారా కూడా అందించడం జరుగుద్ది. దీనికి సంబంధించిన వివరాలని మీకు తర్వాత వీడియోలో అందిస్తాం. ఓకేనా, రైట్. నెక్స్ట్ లైబ్రేరియన్ అయిపోయిన తర్వాత ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఫర్ ద డిగ్రీ లెక్చర్స్ డిఎల్కి సంబంధించి. సో డిఎల్కి సంబంధించి మనం వేకెన్సీస్ని కనుక గమనిస్తే, డిగ్రీ లెక్చర్ వేకెన్సీస్ని కనుక మనం గమనిస్తే మొత్తం 24 సబ్జెక్టులకు సంబంధించిన డిగ్రీ లెక్చర్స్ నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది. సెట్ నెట్ క్వాలిఫై అయ్యున్న అభ్యర్థులు, సెట్ నెట్ క్వాలిఫై ఉన్న అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఫోకస్డ్ ఆన్ డిఎల్. ఓకే, డిఎల్ మీద ఫోకస్ చేయండి. సెట్ నెట్ ఉన్న అభ్యర్థులు చాలా తక్కువ మంది ఉంటారు ఈ మధ్యకాలంలో. రీసెంట్గా జరిగిన సెట్ ఎగ్జామ్ కూడా మనం గమనించాం. సో చాలా హై లెవెల్లో అడిగాడు కాబట్టి సో క్వాలిఫై అయ్యే వారి సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంటుంది. టోటల్ వేకెన్సీస్ 868. అప్లికేషన్ స్టార్టెడ్ ఫ్రమ్ 17/4/2023 టు 17/5/2023. ఏ నోటిఫికేషన్ సంబంధించిన అప్లికేషన్స్ అయినా సరే మే 24 లోపు పూర్తి కాబోతున్నాయి. మేలో పూర్తయితే మనకు జూన్ అండ్ జూలై టైం ఇవ్వడానికి అవకాశం ఉంది. ఆగస్టు మొదటి వారంలో పరీక్ష నిర్వహించే ఛాన్స్ ఉందండి. కాబట్టి బీ రెడీ ఫర్ ద ఎగ్జామినేషన్ అండ్ ప్రిపరేషన్. గమనించినట్లయితే తెలుగులో 55 డిఎల్ పోస్టులు, ఇంగ్లీష్లో 69, అదేవిధంగా మ్యాథమెటిక్స్లో 62, స్టాటిస్టిక్స్లో 58 అండ్ ఫిజిక్స్లో 46 అండ్ కెమిస్ట్రీలో 69, బాటనీలో 38, జువాలజీలో 58, అదేవిధంగా కంప్యూటర్ సైన్స్లో 99, జియాలజీలో 6, బయోకెమిస్ట్రీలో 3 అండ్ బయోటెక్నాలజీలో 2, హిస్టరీలో 28. చూడండి, హిస్టరీకి సంబంధించి చాలా ఎక్కువ పోస్టులు ఉన్నాయండి డిఎల్కి. ఓకే, నెక్స్ట్ ఎకానమిక్స్లో 25 అండ్ పొలిటికల్ సైన్స్లో 27, కామర్స్కి సంబంధించి 93 పోస్టులు ఉన్నాయండి. కామర్స్, ఓకే, కామర్స్ సంబంధించి 93 పోస్టులు అంటే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. 90స్లో గమనించిన వేకెన్సీస్ ఇక్కడ కంప్యూటర్ సైన్స్ 1, కామర్స్ 1, ఎక్కువ పోస్టులు అనేటివి ఉన్నాయి. నెక్స్ట్ చూస్తే జర్నలిజంలో 2 పోస్టులు, సైకాలజీలో 17 అండ్ మైక్రోబయాలజీలో 9, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో 7 అండ్ సోషియాలజీలో 14, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో 39, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో 14, ఫిజికల్ డైరెక్టర్లో 39 అండ్ లైబ్రేరియన్లో 36 పోస్టులు ఉన్నాయండి. పబ్యాడ్లో మైక్రోబయాలజీలో 17, పబ్యాడ్లో 9, సోషియాలజీలో 7 అండి. సోషియాలజీలో 7, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో 39 అండ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో 14 అండ్ ఫిజికల్ డైరెక్టర్లో 39, లైబ్రేరియన్లో 36 పోస్టులు ఉన్నాయి. మొత్తం 868 పోస్టులతో మనకి డిఎల్ నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది. ఓకే, టీజీటీ నుంచి మొదలుకొని పీజీటీ, జూనియర్ లెక్చరర్స్ అండ్ డిగ్రీ లెక్చర్ సంబంధించిన అన్ని రకాల నోటిఫికేషన్ని మనకు విడుదల చేయడం జరిగింది. కాబట్టి టీచర్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకి ఆలస్యం చేయకండి, మీ యొక్క ప్రిపరేషన్ని మొదలుపెట్టండి. ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే పాత ప్రశ్నాపత్రాల్ని గమనిస్తూ మీ యొక్క పంతాన్ని, స్ట్రాటజీని మార్చుకోండి. జరుగుతున్న పరిణామాలకి
జరుగుతున్న ఎగ్జామినేషన్ స్ట్రాటజీస్, మారుతున్న ఎగ్జామినేషన్ స్ట్రాటజీకి అనుగుణంగా మీ యొక్క పంతాన్ని మార్చుకోండి. ఇకపోతే జయశంకర్ అకాడమీ ఈజ్ ద మోస్ట్ ట్రస్టెడ్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ద మ్యాథమెటిక్స్. సో ఈ మ్యాథమెటిక్స్ సంబంధించి టీజీటీ మ్యాథమెటిక్స్, పీజీటీ మ్యాథమెటిక్స్ అండ్ జేఎల్ మ్యాథమెటిక్స్ సంబంధించిన కోర్సుని బైలింగ్వల్లో ఆన్లైన్ ద్వారా అందిస్తున్న ఈ కోర్సుకు సంబంధించిన వివరాలు కనుక మీకు కావాలనుకుంటే 8885607060కి కాల్ చేయండి. మారుతున్న ట్రెండ్కి అనుగుణంగా మీ యొక్క కోచింగ్ విధానం అనేది ఉంటుంది. ఎగ్జామినేషన్ హాల్లో ప్రశ్నను ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే పంతాలో ఈ యొక్క కోచింగ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఆల్ ది బెస్ట్ గైస్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ యువర్ జాబ్ అండి. ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్లో మీ అందరూ ఉద్యోగం సాధిస్తారని కోరుకుంటూ నేను మీ లింగదాస్.